బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. రూల్స్ బ్రేక్ చేసి మర్రి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టారని నోటీసుల్లో తెలిపింది. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. చిన్నదామరి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కాలేజీలు కట్టినట్టు స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఎమ్మెల్యే మరి కాలేజీలకు నోటీసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందినటువంటి ఎంఎల్ఆర్ఐటీతో పాటుగాను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఈ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణం కొనసాగిందంటూ కూడా గతంలోనే నోటీసులు కూడా జారీ చేశారు. అక్కడికి సంబంధించినటువంటి కొన్ని కూల్చివేతలు కూడా కొనసాగించారు. ఆ తర్వాత పూర్తిగా రెవెన్యూ అధికారులంతా కూడా ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతం పైన కూడా ఇరిగేషన్ సంబంధించి రెవెన్యూ అధికారులంతా కూడా పూర్తిగా కొలతలకు సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ చిన్నదామర చెరువుకు ఆనుకొనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటుగాను మొత్తం మీద ఎంఎల్ఆర్ఐటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు నిర్మాణం కొనసాగించారు. కాబట్టి దీనికి పూర్తిగా ఇప్పటికే సర్వేయర్కి సంబంధించినటువంటి అధికార బృందం అంతా కూడా పూర్తిగా దాని కొలతలు తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు కూడా మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి కూడా పూర్తిగా సర్వే నిర్వహించి ఆ తర్వాత ఆ రెండు కాలేజీలకు నోటీసులు ఇచ్చారనే సమాచారం కూడా అందుతూ ఉంది. మొత్తం మీద గతం సంబంధించి గత మార్చి నెలలో కూడా నోటీసులు జారీ చేశారు. ఈ బఫర్ జోన్కు సంబంధించినటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటి అతిపెద్ద ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ ప్రహరీ గోడను కూడా రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారుల బృందం కూడా కూల్చివేయడం జరిగింది. మొత్తం మీద ఇంకా అంతేకాకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటుగాను మొత్తం ఆయనకు సంబంధించినటువంటి ఈ బఫర్ జోన్ను ఆనుకొని ఇంకా నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అదేవిధంగా బఫర్ జోన్లో అక్రమకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నట్లయితే మొత్తం మీద కూడా హైడ్రా కూడా చర్యలు చేపడుతుందంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం పూర్తిగా వాళ్లకు లాస్ కాకుండా ముందస్తుగా వారికి సమాచారం ఇస్తున్నాము. పూర్తిగా వాళ్ళు కూల్చివేసినా వారు కూల్చేసినా పర్వాలేదు, లేకుంటే తామొచ్చి చర్యలు కూడా చేపడతాము, వారికి కొంత సమయము కాలాన్ని కూడా ఇస్తున్నామంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పలువురికి సంబంధించి కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఎంఎల్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీతో పాటుగాను ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. అయితే ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఆచితూచి వ్యవహరిస్తాం. యాజమాన్యాలు మాత్రం ముందస్తుగా వారికి సమాచారం ఇచ్చాం కాబట్టి వారికి చెందినటువంటి ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటిని వాటిని ఖచ్చితంగా కొంత సమయం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి వారికి ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఇక తదుపరికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీల యజమాని అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇక అక్కడ ఉన్నటువంటి కాలేజీలకు మరి తదుపరికి సంబంధించినటువంటి విద్యార్థులకు మరి వేరే ఇతర చోట వారికి ఫెసిలిటీస్ని కల్పిస్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. లేకుంటే కొంత సమయం అంటే ఈ విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత మరి హైడ్రా కూల్చివేతలకు దిగుతుందా, లేకుంటే మర్రి రాజశేఖర్ రెడ్డి స్వతహాగా వారికి చెందినటువంటి బఫర్ జోన్లో నిర్మాణమైనటువంటి వాటిని తామే కూల్చివేసుకుంటారా అనేది కూడా తేలాల్సినటువంటి అంశం అని చెప్పచ్చు.